ఒకప్పుడు ఒక రాజకీయ నాయకుడి మీద అవినీతి ఆరోపణ వచ్చిందంటే ఎంత దోచేసాడరా, ఇప్పుడు ప్రతి ఒక్కడు ఎంత దోచేసాడరా అంటున్నారు కానీ ఎవడు తింటలేదురా అంటున్నారు మనోడి దగ్గరికి వచ్చి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ తెలుగుదేశం వాళ్ళందరూ కూడా వాడు లక్షల కోట్లు తినేశాడంటారు జగన్ గారు అని వాళ్ళ నుంచి మాట్లాడుతూ ఉంటారు. అదే సందర్భంలో ఈ ఇసుక ఇట్లాంటివి వచ్చినప్పుడు ఎవడు తినలేదంట అనేటటువంటి మాట మాట్లాడతారు. అంటే ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ ఉచిత ఇసుక అంటున్నారు. ఉచిత ఇసుక అంటే ఎవరు తింటారు? ఉచితంగా జనాలకు వస్తుందా? అంటే ఆటోమేటిక్ గా సంక్షేమం పెరిగినప్పుడు కరప్షన్ కూడా పెరిగిపోద్దా? ఇంకా పెరిగిపోద్దని డిసైడ్ అవ్వాలా? సంక్షేమంతో కరప్షన్ పెరిగితే కనుక ఇప్పుడు సంక్షేమంతో కరప్షన్ పెరగదు నాకు తెలిసి. ఇప్పుడు జగన్ కి సంబంధించిన పథకాల్లో ఎక్కడ కరప్షన్ కనబడలేదు కదా మనకి. జన్మభూమి కమిటీలు దాని తరహాలో అయితే జరగలేదు. ఇక్కడ కరప్షన్ లో రెండు రకాలు. ఒకటి పబ్లిక్ దగ్గర దాకా వెళ్లే కరప్షన్, దాన్ని చూస్తారు జనం. పొలిటికల్ కరప్షన్ లేదా గవర్నమెంట్ బేస్డ్ కరప్షన్, దాన్ని మాట్లాడుకుంటారు. ఓట్లు నెగిటివ్ గా వేస్తారా లేదా అన్నటువంటి ప్రశ్న. ఇప్పుడు ఓట్లు నెగిటివ్ గానే వేస్తారు జగన్ కి. ఇసుక మద్యం లాంటిది పై లెవెల్లో తినడానికి మనం ఎందుకంటాం? ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం కదా, అక్కడ రెండు వైపులు కరప్షన్ ఉంటే ఇక్కడ ఒక వైపే చేసుకొచ్చాడు, కింద వాళ్ళని తిననివ్వలేదు అన్నటువంటి ఫీలింగ్. దీన్ని కూడా యాక్సెప్ట్ చేయట్లేదు జనం అన్నటువంటిది ఇక్కడ కనబడుతుంది కదా. అంటే ఇప్పుడు ఇక మీదట ఏమన్నా బయట తీస్తారేమో. ఇప్పటికే ఆడదాం ఆంధ్ర పేరుతో 100 కోట్లు ఎంత రోజా తినేసారని ఒక పాయింట్ బయట తీశారు. కొన్ని పథకాల్లో డబ్బులు మంత్రుల్లో తినేశారు, లేదంటే జగన్ తినేశాడు అనేది కూడా రేపు పొద్దున బయటకు వస్తే నిజంగా సంక్షేమంలో కూడా కరప్షన్ జరుగుతుందని అనుకోవాలి. ఎంత భారీగా ఇచ్చి కూడా కరప్షన్ ఎలా సాధ్యం అని అనుకోవాలి. అంటే ఈ ఆడుదాం ఆంధ్ర అని సంక్షేమం మనం కదా, అవన్నీ ఇంకోటి ఏంటంటే 100 కోట్ల రూపాయల స్కీమ్ 100 కోట్లు ఎట్లా తింటారు? అదే కదా. దాంట్లో ప్రోగ్రామ్ నిర్వహించేటప్పుడు టెంట్ దగ్గర 10 రూపాయలు అయితే 50 రూపాయలు పెట్టాడను ఇవి. దాన్ని రోజా ఏం చేస్తుంది? అదే వాళ్ళు ఏం చేస్తారు, కింద అధికార యంత్రాంగంతో నడుస్తుంది. వాళ్ళకి ఏమన్నా ఇస్తే లంసంగా ఏమన్నా ఇస్తారా, అవి చూస్తారా? ఇవన్నీ ఏంటంటే కాలక్షేపం నడుస్తాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఏం చూపెట్టగలిగారు వీళ్ళు? ఇవన్నీ కాకపోతే ఏంది, కొన్ని రోజుల పాటు కేసులు, సిఐడీలు, తిప్పడాలు, దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు అట్లా తిప్పడానికి కదా. దానివల్ల కదా చంద్రబాబు గారు మళ్ళీ పవర్ లోకి వచ్చింది. ఇప్పుడు లేదు వీళ్ళు అట్లాగే చేశారు అనుకోండి, మళ్ళీ అదిగో అవతల వాళ్ళని వేధింపులు అన్నట్టు. ఇప్పుడు క్లియర్ గా కనబడుతున్నది ఏంటంటే కరప్షన్ అన్నటువంటి దాన్ని జనం ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారు అనేది అర్థం కావట్లేదు. ఓసారి ఏమో అటికేస్తున్నారు, ఓసారి కరప్షన్ కి అనుకూలంగా వేస్తున్నారు. లేదా వీళ్ళు కరప్షన్ చేశారంటున్నారా చేయట్లేదు అంటున్నారా అన్నది అర్థం కావట్లేదు. అక్కడ మార్పు కోరుకుంటున్నారు. నాకు నా గట్ ఫీలింగ్ ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ నేను చెప్తున్నాను, 2014 నుంచి కూడా ప్రజలకి విభజిత ఆంధ్రప్రదేశ్ లో అంబిషియస్ పీపుల్ మనకి. అంటే ఏదో కావాలి అన్నటువంటి కసి. దానికి కారణం ఏంటంటే విడిపోయాం మనం. మొన్నటిదాకా హైదరాబాద్ మందే అనుకున్నాం, కాదయింది. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి